కోడేల్ అనే ఆయన ఎక్స్ స్పీకర్ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇనమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళి పోలింగ్ బూత్లోకి తాను పోవడమే ఒక క్రైమ్ అయితే అక్కడికి వెళ్ళి పోలింగ్ బూత్లో ఉన్న డోర్ను లాక్ చేసుకున్నాడు. ఇట్ ఈస్ రికార్డెడ్. మరి పోలింగ్ బూత్లో పోలింగ్ ఆఫీసర్లు లేరా, పోలింగ్ ఏజెంట్లు లేరా? ఇంతమంది సమక్షంలో ఒక బూత్లోకి ఈయన వెళ్ళిపోయి పోలింగ్ బూత్ డోర్ను లాక్ చేసేసుకొని చొక్కాలు చింపుకోవడం, తనంతటి తానే చొక్కాలు చింపుకోవడము, ఇవన్నీ వీళ్ళందరి సమక్షంలో జరిగితే ఎందుకు ఆయన మీద కేసులు పెట్టరా? పోలింగ్ బూత్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకోవడం పనిషబుల్ క్రైమ్ కాదా? కేసు పెట్టదగ్గ క్రైమ్ కాదా? ఒక వ్యక్తి అలా వెళ్ళి చేయొచ్చా? ఒక బూత్లోకి చొరబడి పోలింగ్ బూత్ డోర్ లాక్ చేసేసుకొని భయభ్రాంతులకు గురి చేయొచ్చా? చొక్కా చింపుకోవడము అవన్నీ చేయొచ్చు. అక్కడ ఆయన మీద ఎందుకు కేసు పెట్టరా? జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, మీ దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది గత్యంతరం లేక నీ దగ్గర ఉన్నారు. నీ యాటిట్యూడు, నీ బిహేవియరు, నీ ప్రవర్తన సరళి మాటలు తట్టుకొని ఉంటున్నారంటే తెలుగుదేశం పార్టీలు ఖాళీలు లేక ఉండిపోయారు. అక్కడ నిన్ను బరాయించి ఉండడం అంటే గత్యంతరం లేక గుర్తుపెట్టుకోండి. మీరేదో అధికారులకు వస్తామని కలలపురం పాపుకుని నీ జీవితకాలం ముఖ్యమంత్రి కాలేవు. నీ ప్రవర్తన మార్చుకుంటే కనీసం రాజకీయ నాయకుడిగానే మిగులుతావు, లేకపోతే ఇదే ఆఖరి ఎన్నికలు అవుతాయని చెప్పి తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్నాను, నా మీద కేసు పెట్టినందుకు నాకేం బాధ లేదు. బట్ చట్ట ప్రకారంగా నువ్వు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, చేయనియండి. నిజాలు తేలాలి. నేను డిమాండ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. పోలింగ్ బూత్లో ఉన్నటువంటి దౌర్జన్యానికి సంబంధించినటువంటి ఫుటేజ్ తీయండి బయటికి. అంతేకాదు దుర్మార్గులను వదిలిపెట్టే ప్రశ్న లేదు. కక్షతో ఉండం, చట్టంతో పనిచేస్తాం. ఎందుకంటే ఇలాంటి దౌర్జన్యాలను అలౌ చేస్తే రాష్ట్రం మళ్ళా రావడం కష్టం అవుతుంది. కాబట్టి అది అరికట్టాలంటే కనీసం లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి. నా స్లోగనే నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో 5 సంవత్సరాలు బట్టి రాజకీయ ఫ్యాక్షన్లు కానీ, దౌర్జన్యాలు, రౌడీయిజం కానీ, పేకాట క్లబ్బులు కానీ లేకుండా చేశాం. అది నేను కోరుకుంటున్న సమాజం, కోరుకుంటున్న వాతావరణం. అట్లాగే భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఎవడైనా ఠలాయించి దుర్మార్గం చేయాలనుకుంటే చట్ట ప్రకారం శిక్షలు పడతాయి. దుర్మార్గులు వదిలిపెట్టే ప్రశ్న కూడా లేదు. ఎందుకు ఓర్చుకున్నానంటే ప్రజాస్వామ్యం కోసం, ఎక్స్పోజ్ చేయడం కోసం, వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయడం కోసం ఓర్చుకున్నాను. నేను జీవితంలో నాకు తగిలిన గాయం భౌతికంగా ఒకటైతే మానసికంగా ఎక్కువ గాయం జరిగింది నాకు. బట్ ఎందుకు ఓర్చుకున్నామంటే మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం కోసం, మీ దుర్మార్గాన్ని చెప్పడం కోసం, ప్రపంచం అంతా తెలియాలి మీరు ఎలాంటి వాళ్ళు, మీకు ఓటేస్తే ఏమవుతుందో ప్రజలకి ఈ రాష్ట్రం తెలియజెప్పడం కోసం ఓర్చుకున్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.